రైల్వే స్టేషన్లలో మహిళల కోసం చిన్న చిన్న పిల్లల కోసము రైల్వే రక్షణ దళము ఆఫీసర్లు ఓ మంచి కమత్ చేసిరట. ఆడేళ్ల కోసం చిన్నపిల్లల కోసం రైల్వే పోలీసులు అంత యుగురం ఏం చేసిరా బాలన్న అంటారా? తినే ముంగట కూర రుచి ఇనే ముంగట కథ గురించి అడగొద్దు అంటారు. ఆలస్యం ఎందుకు అసలు ముచ్చట చెప్పుకుంటా ముచ్చటంతా వివరిస్తా పాండ్రి. Pink Patrol, an important initiative aimed at ensuring the safety, security of women in public places. ఇనరా రైల్వే స్టేషన్ల దగ్గర మహిళల కోసము సంటి పిల్లల కోసము రైల్వే పోలీసులు ఇప్పుడు పింక్ ప్యాట్రోల్ అనే కార్యం సురు చేసిరట. ఇప్పటి సంది పట్నంలో రైల్వే స్టేషన్ల కాడ డ్రోన్లతోని మహిళలకు చిన్నారులకు ఎసొంటి తిప్పలు కాకుండా నిఘా పెట్టబోతున్నారట. ఎవరన్నా ఆడబిడ్డలను ఆట పట్టిస్తున్నా కొందరు బట్టెవాయిగాలు బరిదెగించి మహిళలను బనాయించిన డ్రోన్లలో చూసుకుంటా అసొంటోళ్లకు లగ్గం గట్టిగానే చేసి మహిళ పోలు మంచిగానే తీసి ఓడి బియ్యం పోస్తారట. వాళ్ళు డ్రోను ఆపదలో ఉన్న ఆడోళ్ల తానికి సంటి పిల్లల తానికి ఎట్లా పంపుతారంటే మంచిగా చూడుర్రి. Now, the MMTS train is approaching station. The women passengers are being seated in the MMTS train. చూసినరా పట్నంలో నడిచే ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ కు రాగానే అందులోకి పోయి ఓ ఆడపిల్ల ఇట్లా సీట్ల కూర్చున్నదట. అట్లనే పోలీసులు చెప్పేది మంచిగా ఈ నుండి తెలుస్తుంది. The train started from the station. During running train, the male passengers enters the ladies' coach and harassing and created nuisance with the women passenger. ఇన్నరా పట్నంలో పోతున్న ఎంఎంటీఎస్ ట్రైన్లో ఒంటరిగా కూర్చున్న ఆడపిల్లను చూసి కొందరు బట్టెవాయిగాళ్ళు ఆమె దగ్గరికి పోయి ముట్టుకోరాని చోట ముట్టుకొని తాకరాని తావుల దాక్కుంటా మస్తు తిప్పలు పెడితే అప్పుడు ఆ మహిళ ఏం చేయాలంటే ఆ ముచ్చట కూడా పోలీసులే చెప్తున్నారు. ఈనుండ్రి. The woman passenger is getting scared and the open mobile phone and sends a message in Shakti Sati WhatsApp group mentioning her train number, issue and the next stoppage. ఎంఎంటీఎస్ ట్రైన్లో పోతుంటే ఎవరన్నా వచ్చి బలవంతా పెట్టినా కానీ వెంటనే మీ ఫోన్ తీసి శక్తి సాతి వాట్సాప్ గ్రూపులో ఏ ట్రైన్లో అయితే ఆడపిల్లకు బాధ ఉందో ట్రైన్ నంబర్ పెట్టి వచ్చే స్టేషన్ ఏందో పెడితే వెంటనే రైల్వే పోలీసులు డ్రోన్లను రంగములకు దించి ట్రైన్ దగ్గరికి డ్రోన్ పంపి బాధిత మహిళ బాధలు అరుచుకొని ఆ బట్టెవాయిగాలను వీడియో తీసుకుంటుందట. అట్లనే కొందరు రైల్వే పోలీసులు వచ్చే స్టేషన్లో తయారుండి ఆడపిల్లలను సిడాయించుదాం అనుకున్న వాళ్ళ శిలుము తీసి సీదా జైలుకు తీసుకుపోయే పని కూడా పెట్టుకునేటట్టు ఇట్లా పింక్ ప్యాట్రోల్ పని చేస్తుందని అటు రైల్వే పోలీసులు చెప్పుకొచ్చిండ్రు. ఇక మాత్రం మంచిగానే ఉన్నది. ట్రైన్లలో ఎక్కే ఆడోళ్ళు వాళ్ళ స్మార్ట్ ఫోన్లలో శక్తి సాత్ యాప్ డౌన్లోడ్ చేసుకొని రైళ్ల తిప్పలు అయితే ఫిర్యాదు అయితే మంచిదే గాని రైలు ఎక్కే అందరు ఆడోళ్ళ తన స్మార్ట్ ఫోన్లు ఉండయి కదా, మరి వాళ్ళ ముచ్చట ఏందంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.